నమస్కారం సార్, నా పేరు రవీంద్ర రాములు రాచేవాడ్. మేము తెలంగాణ నుంచి వచ్చేసినాం ఇక్కడ చూడటానికి. పర్లి గ్రామం అంటే పర్లి యోజన దగ్గరనే మంచి వ్యవసాయదారుడు, బాగా అంటే డెవలప్ బాగా చేసి ఉండండి. ఇక్కడ అరటి ఉన్నది, జామ ఉన్నది అని, మళ్ళా మామిడి ఉన్నది, బంతి ఉన్నది, తర్వాత షెడ్ బాగా మంచి అన్నీ వేసి ఇక్కడ సౌకర్యాలు బాగా చేసిండు. జామ తోట ఉన్నది అని, తర్వాత బాగా డెవలప్ చేసి మరి అంత వ్యవసాయం అంటే చూడడానికి ఎక్దం బాగా అంటే లుక్ ఉన్నట్లా వ్యవసాయదారు గట్టిగా వ్యవసాయం చేసి మరి ఇక్కడ మనకు చూడటానికి అంటే ఇసుంటి విలేజ్లో మనం వచ్చి ప్రతి ఒక్క మనిషి వ్యవసాయం చేసి అట్లా దీన్ని చూసి మనమన్నా చేయగలుగుతాం. ఇసుంటి వ్యవసాయం అంటే తక్కువలో మనం మంచిగా చేయాలంటే పర్వాలేనట్లా ఇట్లా మనకు అనిపిస్తున్నాయి సార్. అంటే ఇట్లా మనము ఈ జనరేషన్ మీదకి వెళ్ళి ఎట్లున్నదంటే మనకు లేబర్ షార్టేజ్ ఉంటుంది. తర్వాత మనకు తక్కువ లేబర్ మీద ఎక్కువ పంట పండియాలంటే ప్రతి ఒక్క వ్యవసాయదారులు ఇలా చేస్తూ ఉంటే మనం ముంగట డెవలప్ అవుతూ ఉంటుంది. మంచి దీనికి మనము డెవలప్ అయినప్పుడు మనం ముంగట చేస్తా ప్రతి ఒక్కడికి మనము ఇళ్ళని అందిస్తూ పోతామంటే మనకు చూసి ఆయన చేస్తాడు, ఆయనకు చూసి వేరే ఇట్లా చేస్తా మంచి డెవలప్ అయినాక మనం ప్రతి ఒక్క మనిషికి చెప్పగలుగుతాము. మరి ఇట్లా మనం ఆయనకు చూసి మేము చేసినాం, మా తర్వాత ఇంకొకళ్ళకి ఇట్లా సహకారం చేయాలని ఇది ఒకటి. మొత్తం మా పొలం అంతా చూసి వచ్చినాం. 30-35 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. మొత్తము షెడ్లో ఇక ఒకటే జాగల అన్ని వాళ్ళు కూర్చునబెట్టిండ్రు. ఈ నుంచి ప్రతి ఎకరం 2 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ మనం ఈ నుంచి మొబైల్ ద్వారానే ఇక మొత్తం సిస్టంలు ఉన్నాయి. ఎక్కడ మనం ఇక జామ తోటకి పంపి, మరలా లిమ్మ తోటకి పంపి, ఏదన్నా ఇక ప్రతి ఒక్క పూల దీనికి ఉన్నది. ఇప్పుడు 20 సెట్లు ఉన్నాయి ఈ నుంచి ఆడదాకా. మొబైల్ మీదనే మొత్తం మనం ఇక కూసుండి ఇంటి నుంచి మనము చేసుకోవచ్చు. మంచి అక్కడ ఫర్టిలైజర్ ట్యాంకులు ఉన్నాయి. మళ్ళా ఇక ఇప్పుడు ఇవి నీళ్ళై ఈ నుంచి మనకు ఏవైనా నాసు నీళ్ళు బాయిల నుంచి నీళ్ళు వస్తాయి. ఈ నాసు నీళ్ళు ఫిల్టర్ చేసి మంచిగా ఇందులోకి వెళ్ళి చక్కగా ఇక మన వ్యవసాయంకు కానీ మన ఏదైనా డ్రిప్పుకు ఏది రాకుండా అన్నీ క్లీన్ చేసి మంచిగా ఈ నుంచి ఇదవుతుంది. అది దీని గురించి ఇట్లా మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ అని మనం ఇట్లా చూసి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు మనం చేయగలుగుతాము. మనకు ఏం పెద్ద ఇది లేదు అండి, మనం చేసుకుంటే బాగుంటుంది. మనకు జీతగాళ్ళ ప్రాబ్లం ఉండని కానీ ఏదన్నా ఉండని మన నైట్లో పోయి మనం చెయ్యమంటే చెయ్యలేడు ఎవడు. మనం ఇంటి నుంచి ఏ నైట్లో అన్న మొబైల్ ద్వారా మనకు ఇలా పూల చెట్లకి పెట్టు, జామ తోటకి పెట్టు, అని మామిడి తోటకి పెట్టు, మరి ద్రాక్షలకి పెట్టు, అన్నీ ఏదన్నా. ఇప్పుడు ప్రతి ఒక్క ఇక్కడ 30 ఎకర్ ఉన్నది. 30 ఎకర్ల ప్రతి ఒక్క ఫలాలది ఉన్నది. అన్ని చెట్లు మనకు ఇక్కడ దొరుకుతాయి. మంచి వ్యవసాయం ఉన్నది. దానికి బట్టు ఇక మొత్తం మనకు ఒక జాగాలో పోవాలంటే ఈ నుంచి ఇక మనకు టోటల్గా మనకు వచ్చిన దీని మీద మనం ఈ ద్వారా ఈ యాప్ సిక్క ఆటో మిషన్ అని ఉంటుంది. ప్రతి ఒక్క ఈ సిస్టంలు 2 ఉన్నాయండి. ఒకటి ఈ మొత్తం పొలంకు ఇక టోటలు మనము 30 ఎకర్స్కు ఇక మొబైల్ ద్వారానే మనం ఇంటికాడ కూర్చుండి చేసుకోవచ్చు. మరలా ఒకటి అంటే ఇది ఇక మనకి షెడ్లలో ఉన్నాయి మొత్తం. ఇక
ముంగట ఫామ్ హౌస్ ఉన్నది, ఫామ్ హౌస్లకు పోతుంది ఒకటి ఒక సిస్టమ్ ఏమో మొత్తం 30 ఎకర్స్కు వాళ్ళకు ఎక్కడ నుంచి ఎక్కడ పోవాలా, మనం ప్రతి ఒక్క మనం బిజినెస్ ఉండని, మనకు ఏదన్నా జాబర్స్ ఉండని, ఏదన్నా ఉండని ఆయనకు మనం ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ నైట్లో మనకు భూమి ఇక్కడ తడిసిందా, మరి మా ఫామ్ హౌస్కు నీళ్ళు పోయినాయా లేదా అని, ఇటు గోశాల ఉన్నది అంటే ఇట్లా ఆవులది మంచిగా ఇది ఉన్నది అక్కడ షెడ్డు, అక్కడ ఇక్కడ నుంచే వాటర్ పోతాయండి. ఎట్లంటే ఆ ఆవుల దగ్గర మనకు అన్నీ క్లీన్ ఉంటుంది, నీళ్ళు ఈ నుంచే మనం అక్కడ పోయి ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయా లేదా మనకు మొబైల్ ద్వారానే అన్నీ కనబడతాయి. మనం ఒక సిస్టమ్ కొనాలంటే మనకు ఎంత క్లాస్లీ అనిపిస్తుంది, మనకు అబ్బాయి మనం 10-15 లక్షలు పెట్టలేము. మనకు 30 ఎకరాలకు ఇది తక్కువ 3.5 లక్షల దాకా మనకు అవుతుంది. ఆడ 20 వాళ్ళు ఉంటాయి, ఒక్కొక్క వాల్ 10,000 12,000, దానికి సైజు పెట్టి 2 ఇంచ్ 3 ఇంచు 4 ఇంచ్ ఉంటాయి అన్నీ, దానికి సైజు బట్టి మనకు రేటు ఉంటుందండి. మనకు ఈ సిక్కాది ఆటోమేషను అని మనకి 30 ఎకరాలకు మనం దీన్ని చేయాలంటే తక్కువ అంటే 3.5 లక్షలు లోపల అవుతుంది అండి. మన వేరే కంపెనీలు అయితే మీరు కనుక్కుంటారు మనకు 10-15 లక్షలు అవుతుంది, మనం రైతు పెట్టలేము అని ఆ ఒక పరిస్థితి మనం అది అనుకోలే. మనం దీని కింద ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోండి అని వాట్సాప్ చేసినవి మీకు సౌకర్యాలు ఇస్తాము. దీని 3 బ్రాంచెస్లు ఉన్నాయి, పుణే, బెంగళూరు, హుబ్లీ అని ఇట్లా హైదరాబాద్, ఇట్లా 3-4 జాగాల మనము బ్రాంచెస్లు పెట్టినాము. మీరు కాల్ చేయండి, మీకు ఏదన్నా ఉంటే అక్కడ సౌకర్యాలు మీరు తొందరగా అవుతాయండి. మీరంతా మీకు ఇది చేసిన ఫోన్ చేసి ధన్యవాదాలు. ఇంతకుముందు పాతకాలంలో మనం ఎడ్లతోని మూటగట్టి బావిలో నీళ్ళు తీస్తుంటిమి, తర్వాత బోర్లు కొట్టి బావిలకి వెళ్ళి చిన్న గెర్రలు కొట్టి గెర్రల ద్వారా నీళ్ళు ఇస్తుంటిమి. మరి తర్వాత టెక్నాలజీ వచ్చేసింది, మనం డ్రిప్ వేసి మరలా డ్రిప్ ద్వారా ఎన్ని నీళ్ళు కొట్టినాయి, మరి ఎంత ఇది తలుతున్నది, మనకి ఎంత అవసరం ఉన్నది అంతే డ్రిప్ ద్వారా మనము మళ్ళీ తర్వాత టెక్నాలజీలతో మళ్ళీ చాలు చేసినాం మనం. తర్వాత ఇక సెన్సర్ వచ్చింది, సెన్సర్తో మనకు అవసరం ఉన్నంత నీళ్ళు, మళ్ళీ ఎండ ఎప్పుడు బాగా ఎండాకాలం ఉంటుంది, ఆ కాలం బట్టి అది టెంపరేచర్ ఉంటుంది బాగా, మళ్ళీ భూమిలో తెమ్మ ఎంత కావాలా ఏం లేదు, సెన్సర్తో బాగా ఉంటుంది. స్ట్రాబెర్రీ ఈ పంట పెట్టినాం ఇక్కడ, ఈ పంటకు మనకు అవసరం ఎంత నీళ్ళు తలుతాయి ఆడ నుంచి. అయితే ఇది అప్పుడు ఐడియా వచ్చేస్తుంది దీనికి, ఎట్లా అంటే సెన్సర్తో మనకు బాగా ఇప్పుడు మన కాడికి పోయే అవసరం లేదు, దానికి ఇట్లా ఉంటుంది కదా సింగల్ వచ్చేస్తుంది అక్కడ, మనం అక్కడ పోయి చూసే అవసరం ఉంటుంది అనుకో ఇట్లా. व्हायच्या अगोदर माझी शेती होती, ड्रीपवर बोर होती. ड्रीपला माझ्या 10 HP 2 मोटर आहेत, 750 एक आणि 500 एक. रात्री अपरात्री लाईट आल्यामुळे शेतीला पाणी देणं फार अवघड झालेलं. ते पाणी देणं